బ్యాక్ టు అవర్ ఛానల్ హేమకృత వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్గా అండ్ కోజీగా ఉంటుంది. ఇది నాకు హార్ట్కి చాలా దగ్గరున్న వీడియో అనమాట. ఎందుకంటే షాపింగ్ అంటే ఆడవాళ్ళకి అంతే ఇష్టం కదా. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం వీడియోకి మీషో వీడియోకి ఎక్స్టెన్షన్ అనమాట. లాస్ట్ టైం బుక్ చేసిన ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ అయితే ఇవాళ వచ్చినాయి. అందుకని ఇది వచ్చేసి వీడియో ఈరోజు షూట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను లాస్ట్ టైం మీకు చూపించిన కొన్ని ఐటమ్స్ అయితే గుర్తున్నాయా? ఎక్స్టెన్షన్స్, కప్ హోల్డర్, దాంతోపాటు వుడెన్ ర్యాక్స్, స్టాండ్స్, ఇవన్నీ కూడా దాని ఎక్స్టెన్షనే ఇవి. కిచెన్ ఐటమ్స్ అనేది యాజ్ పర్ యువర్ నీడ్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం వేరే వాళ్ళు కొనుక్కున్నారు కదా అని చెప్పేసి అది అందంగా ఉందని కొనుక్కోకూడదు. దాన్ని మల్టీపర్పస్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకొకసారి వేరే చాట ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా చెక్ చేసుకుని మనం ఆలోచించుకుని కొనుక్కోవాలి. ఎప్పుడు కూడా ఈ ఐటమ్ అనేది ఇక్కడ పనికొస్తుంది, దాని తర్వాత ఇది ఇక్కడ అవసరం లేనప్పుడు ఇంకెక్కడైనా పనికొస్తుందా, ఇది యూజ్ చేయగలుగుతామా అనేది నేను ఆ రకంగా ఆలోచిస్తాను అనమాట. అలానే ఈ వుడెన్ స్టాండ్ ఐరన్ స్టాండ్. ఈ ఐరన్ స్టాండ్ వచ్చేసేసి మల్టీపర్పస్ కింద యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది ఫోల్డబుల్ అనమాట. కావాల్సి వస్తే మనము కౌంటర్ టాప్ మీద పెట్టుకోవచ్చు, లేదు అంటే షింక్ దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. అవసరం లేనప్పుడు తీసి ఫోల్డ్ చేసి పెట్టేసేయచ్చు. అందుకని చెప్పేసి ఈ స్టాండ్ అయితే తెప్పించుకున్నాను. నా రీసెంట్ ఫైండ్స్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్లో నాకు కొన్ని అయితే మైనస్లు కనిపించినాయి. ఏంటో తెలుసా? పక్కన వాళ్ళు వీడియోస్ ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తా చూసేటప్పుడు ఈ వస్తువు బాగుంది, ఈ వస్తువు బాగుంటే మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎన్నిసార్లు అనుకుంటానో ప్రతి వాళ్ళు వీడియోస్ చూసి ఆ వస్తువు తెప్పిద్దాము అని చెప్పేసి. కానీ తెప్పించేటప్పుడు ఒక చిన్న పాయింట్ అనుకుంటాను, ఈ వస్తువు నాకు ఎక్కడ యూజ్ అవుతుంది, నేను ఎక్కడ పెట్టగలుగుతాను అని ఆలోచించుకుని ఆ వస్తువు నచ్చితే ఆ వస్తువుని ఎలా మల్టిపుల్ పర్పస్ కింద యూజ్ చేయొచ్చు అని అనుకుని అప్పుడు తెప్పించుకుంటాను అనమాట. మీరు గుర్తుంటే కనుక లాస్ట్ టైం వీడియోలో కూడా సేమ్ వుడెన్ ర్యాక్ ఒకటి ఉంది. కాకపోతే ఇది పైన కింద ఉంటే కనుక అది ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉందన్నమాట. ఆ వుడెన్ ర్యాక్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. కాకపోతే ఈ వుడెన్ ర్యాక్ వచ్చేసి ఇంజనీర్ వుడ్తో చేశారు. సో దీనిపైన తడి తగలకూడదు. దీనిపైన డ్రై ఫ్రూట్ కటర్ కానీ, డ్రై పౌడర్ మిషన్ కానీ, లేదు అంటే కనుక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్, ల్యాంప్ పెడతానికి ఇట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి నా లాస్ట్ టైం వీడియో కొన్ని నచ్చినాయి అనమాట. అంటే కొన్ని ఐటమ్స్ ఆ లింక్స్ పెట్టమని అడిగితే దాని కిందే షేర్ చేశాను. దీనికి కూడా అలానే వీడియో కిందే లింక్స్ షేర్ చేస్తాను. మీకు కావాలంటే కనుక చెక్అవుట్ చేయండి. ఈ కొన్ని కిచెన్ ఆర్గనైజర్స్ అయితే కొన్ని ఎక్కువే కొన్నాను అనిపించింది. కాకపోతే నా కిచెన్ అందంగా ఉండటం కోసం అని చెప్పి, క్లటరీగా ఉండకుండా, ఎక్కడ వస్తువులు అక్కడ పడేయకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఈ ఇంపార్టెంట్ అనిపించి ఇలాంటివన్నీ పర్చేస్ చేశాను అనమాట. ఈ వుడెన్ ర్యాక్ అయితే మాత్రం లాంగ్ రన్లో చాలా బాగుంటుంది. కాకపోతే సింపుల్ ఒకే ఒక టిప్ అండి, దీని మీద తడి పెట్టకూడదు, తడి తగలకూడదు. లేదు అంటే కనుక తొందరగా స్పాయిల్ అయిపోతుంది. ఈ కొన్ని కిచెన్ ఫైండ్స్ అన్నీ కూడా ఆర్గనైజేషన్ టేబుల్ పైన బాగుంటుంది, లేదు అంటే కౌంటర్ టాప్ పైన బాగుంటుంది, లేదు అంటే డెకరేషన్ చేయటము, మళ్ళీ షెల్ఫ్స్ లోపల కూడా కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా నేను ఒకేసారి కొనలేదు. మెల్లమెల్లగా కొంచెంగా కలెక్ట్ చేసి ఒక్కొక్క ఐటమ్ని నాకు నచ్చింది, నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎక్కడ బాగుంటుంది అని ఆలోచించుకుని అప్పుడు కొన్నాను అనమాట. ఒకేసారి అన్నీ డంప్ చేసామనుకోండి, మనకు అది ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. సో డంప్ చేయకుండా మనకు నచ్చింది మనకి అప్పుడప్పుడు బుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. నేను పర్చేస్ చేసే ప్రతి వస్తువు కూడా ఎలా యూజ్ చేయొచ్చు అని ఫస్ట్ ఆలోచించుకుని, దాని తర్వాత ఎట్లా డెకరేట్ చేయొచ్చు అని ఆలోచించుకుని అప్పుడు కొంటానమాట. ఇది అలానే కొన్నాను, మల్టీ ర్యాక్ పర్పస్ అని చెప్పేసి. ఇది కావాలంటే కౌంటర్ టాప్ మీద పెట్టచ్చు, లేదు అంటే కనుక షింక్ పక్కన ఆర్గనైజ్ చేయొచ్చు, లేదు అంటే కనుక కబోర్డ్ షెల్ఫ్లో కూడా ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్పి కొనుక్కున్నాను. దాని తర్వాత ఈ ప్లాంట్స్ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. గుర్తుందా మరవం చెట్టు? ఇప్పుడు ఇంత పెద్దగా అయిందనమాట. లాస్ట్ టైం షార్ట్లో చూపించాను కదా. ఇవన్నీ కూడా నా కిచెన్కి మామూలుగా ఎక్స్టెన్షన్ కింద పెట్టుకుని వాల్స్లో కడితే కనుక నీళ్లు చెమ్మకు గోడకు దిగుతుంది అని చెప్పేసి
ఇలాంటి ఐరన్ స్టాండ్స్ అయితే చేయించుకున్నాను. ఈ ఐరన్ స్టాండ్స్లో ఐకియా నుంచి బాస్కెట్స్, డస్ట్బిన్ బాస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకొని దాంట్లో ప్లాంట్స్ పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి వీట్ గ్రాస్. లాస్ట్ వీక్ కట్ చేశాను. దాన్ని మొత్తం డ్రై అయిన తర్వాత పౌడర్ కొట్టేస్తాను అనమాట. వీట్ గ్రాస్ కూడా చాలా మంచిగా వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి ఈ మల్టీ లేయర్ స్టాండ్ అనమాట. లాస్ట్ టైం 3 లేయర్స్ చూపించాను కదా, 3 లేయర్స్ కబోర్డ్ లోపల పెడితే ఏమవుతుందంటే నాకు ఒక లేయర్ యూజ్ అవ్వట్లేదు. అయితే చిన్న చిన్న బాక్సెస్ పెట్టాల్సి వస్తుంది. లేదు అంటే కనుక ఆ 3rd లేయర్ అనేది వదిలేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈసారి నేను 2 లేయర్స్ది మాత్రమే ఈ వుడెన్ది తెప్పించుకున్నాను. ఇది మొత్తం అంతా నా కిచెన్కి బ్యాక్ సైడ్ ఉన్న ర్యాక్ ఉంది కదా, ఆ ఒక్క ర్యాక్ మాత్రమే పల్సెస్ కోసం నేను పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దాన్ని ఎంత నీట్గా స్పేస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చో అంత ఈజీగా పెట్టుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి కప్ స్టాండ్. ఈ కప్ స్టాండ్స్ కూడా మొత్తం కప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, హ్యాంగ్ చేసేస్తే ఈజీగా ఉంటుందని ఆ స్టాండ్ తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్స్. ఈ పిల్లో కవర్స్ వచ్చేసి సోఫా పిల్లో కవర్స్ కోసం అనమాట. 16:7 సైజ్ అనమాట. 16:17 సైజు. చిన్న పిల్లోస్కి ఈజీగా ఫిట్ అయిపోతుంది. లాస్ట్ టైం 4 తెప్పించాను కదా, దాని మిడిల్లో ఈ 2 పిల్లో కవర్స్ వేస్తే కనుక కొంచెం ఎలిగెంట్ లుక్ వస్తుందని పెట్టాను. ఇది వచ్చేసేసి అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జార్ ఇచ్చారు. యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్ అనేది విజయవాడలో చాలా బాగా ఇస్తారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే అత్తయ్యని అడిగి తీసుకొచ్చుకున్నాను. ఈ జార్ వచ్చేసి కలర్ లేకపోతే కనుక ఆ పైన గోల్డ్ టింట్ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ షో యూ కప్ హోల్డ్ స్టాండర్ అనమాట. ఈ స్టాండ్ వచ్చేసి కావాలంటే మనం ఏదైనా నాప్కిన్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, స్పూన్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కప్స్తోనే సరిపెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇది అప్రాక్సిమేట్ 150 రూపీస్లో వచ్చిందనమాట. ఈ వుడెన్ ర్యాక్ వచ్చేసి నా కౌంటర్ టాప్ బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న స్పైసెస్ జార్స్ అనేది దీంట్లో పెట్టుకుంటే కనుక నాకు డే టు డే యూజ్లోకి తొందరగా స్పైసెస్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి హ్యాండీగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ర్యాక్. ఈ ఐరన్ ర్యాక్ వచ్చేసి కౌంటర్ టాప్ దగ్గర పెట్టుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ టిన్స్ కానీ, ఆయిల్ డబ్బా కానీ, లేదు అంటే గీ బాటిల్స్ కానీ, కాఫీ, ఇంకా జాగరీ పౌడర్, ఇవన్నీ కూడా డే టు డే లైఫ్లో ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తానో అది దగ్గరగా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి, తీయటానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది ఇక్కడికైతే పెడుతున్నాను. సో దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టేక్ ఎవ్రీథింగ్. ఐ రియల్లీ లవ్ ద కిచెన్ లుక్. ఆర్గనైజర్తో కిచెన్ లుక్ మొత్తం మారిపోయింది. దాంతోపాటు ఈ వైట్ కలర్ థీమ్ కూడా ఇంకా చాలా చాలా నచ్చేసింది. ఐరన్ ర్యాక్స్ ఏమో స్టడీగా ఉంటాయి, ఈజీ టు క్లీన్ ఉంటుంది అనమాట, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. వుడెన్ ర్యాక్స్ ఏమో డెకరేషన్ పర్పస్కి చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని ఎక్కువ కదలపకుండా, దానికి తడి తగలకుండా చూసుకుంటే లాంగ్ రన్లో చాలా చాలా బాగుంటుంది. ఈ కిచెన్ ఆర్గనైజర్స్ అన్నీ కూడా సింపుల్గా కనిపించవచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్ లుక్ ఇస్తుంది. దాంతోపాటు మనకి ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అన్ని వస్తువులు అని చెప్పి. ఇంతకుముందు కిచెన్లో ఈ ఆర్గనైజర్ పెట్టనవసరం లేదు, బయట ఓపెన్ కిచెనే కదా అని అనుకున్నాను. కానీ దేని ప్లేస్ దానికి లేకుండా చాలా మెస్సీగా అయిపోయిందనమాట. మొత్తం అంతా కింద నుంచి వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఉండటం వల్ల నాకు ఏ వస్తువు ఎక్కడుంది అనేది ఈజీగా మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ వస్తువు అక్కడి నుంచి తీసి అక్కడే పెడతాం కాబట్టి ఇవన్నీ కూడా నాకు చాలా యూస్ఫుల్ అయిందనమాట. ఫర్ మీ కిచెన్ ఆర్గనైజర్ అనగానే జస్ట్ లుక్ కాదు, అది డే టు డే లైఫ్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. కిచెన్ క్లీన్గా ఉండి వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటే కనుక కుకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, తొందరగా పని అయిపోతుంది. తీసిన వస్తువులు తీసిన చాట పెట్టేస్తే మనం ఈజీగా పని నుంచి తొందరగా తప్పించేసుకోవచ్చు అనమాట. కిచెన్లో వర్క్ చేసుకుని ఎంత తొందరగా బయటపడితే అంత లైఫ్ మీ టైం అనేది ఉంటుంది, మన కోసం మనం ఎంజాయ్ చేయొచ్చు. So this is how I decorate the kitchen well organized using the organizers. If you like the video, please do like, share, subscribe. ఫైనల్గా నా కబోర్డ్ దగ్గరికి వచ్చేసాను. ఆ 2 లేయర్ స్టాండ్ అనేది చూపించాను కదా, ఆ 2 లేయర్ స్టాండ్ ఇప్పుడు ఎట్లా ఆర్గనైజ్ చేస్తానో చూడండి. దాని తర్వాత అయితే కనుక ఇట్లాంటి హుక్స్ అనేది తెప్పించుకున్నాను. జస్ట్ హుక్స్ అనే దానికి మామూలుగా మెజర్మెంట్ కప్స్ పెట్టాను. మెజర్మెంట్ కప్స్తో పాటు చాక్లెట్ మేకర్ అయి ఉంటాయి కదా, సిలికాన్ అన్నీ కూడా దానికి హ్యాంగ్ చేసేసాను.
దీనివల్ల ఏమవుతుందంటే డోర్స్ క్లోజ్ చేసినప్పుడు కూడా మనకు అవన్నీ బయటికి కనిపించవు, కానీ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఈజీగా కనిపిస్తుంది. 2 లేయర్స్ స్టాండ్ అయితే కనుక ఆ 2 లేయర్స్ అట్లా పెట్టుకున్నాను. దాని పక్కన ఇవన్నీ కూడా జార్స్ పెట్టేసుకున్నాను. దీనికోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో ఆర్గనైజర్ అయితే ఆలోచిస్తున్నాను. అది ప్లేస్ సరిపోతుందా లేదా అనేది తెలియదు. సరిపోతే కనుక తెప్పిస్తాను. ఇది నా కిచెన్ ఆర్గనైజింగ్. మామూలుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. ఇంతటితో ఈ వీడియోకి అయితే ఎండ్కి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏ చిన్న పార్ట్ నచ్చినా సరే మీరు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవన్నీ కూడా మోటివేషనల్ వీడియోస్. అంటే మన కిచెన్ చూసి వేరే వాళ్ళు ఎవరైనా ఇంప్రెస్ అయ్యి వాళ్ళ కిచెన్ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది చిన్న ఆశ అనమాట. నేను నా కిచెన్ని బయట ఎంత ఇష్టంగా అయితే కట్టించుకున్నానో అంత ఇదిగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇష్టం ఉంటే కష్టం తప్పదు అని చెప్పేసి అని అంటారు మా నాన్న. అలానే జరుగుతుంది అనమాట. ఈ వీడియోకి అయితే ఇంకా ఫైనల్గా ఎండ్కి వచ్చేసాం అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.